కర్ణాటకలోని అస్సాం జిల్లాలో రాకింగ్ స్టార్ యష్ వాళ్ళ మదర్ ఒక ల్యాండ్‌ని కబ్జా చేసి, ఆ ల్యాండ్‌లో ఒక కంపౌండ్‌ను కట్టుకోవడం జరిగింది. ఇది 2 ఇయర్స్ ఇష్యూ. దేవరాజ్ అనే ఒక వ్యక్తి ల్యాండ్‌ని ఈమె కబ్జా చేసినట్లుగా అతను ఆరోపణలు చేయడం జరిగింది. అంతేకాకుండా అక్కడ ఈమె కంపౌండ్ కూడా కట్టుకున్నారు. సో, ఇద్దరు కూడా పరస్పరం గొడవలకు దిగి కోర్ట్‌ను కూడా ఆశ్రయించడం జరిగింది. ఆ దేవరాజ్ అనే వ్యక్తి ఆ ల్యాండ్ రికార్డ్స్ అన్నీ చూపించి ఆహ్, అది తనకు చెందినట్లుగా కూడా కోర్ట్ నుంచి ఆర్డర్ తీసుకోవడం జరిగింది. అయితే కోర్టులో ఆ ల్యాండ్ తమదే అంటూ రాకింగ్ స్టార్ యష్ వాళ్ళ మదర్ కనీసం కోర్టుకు కూడా హాజరవ్వలేదు. రికార్డ్స్ కూడా ప్రొడ్యూస్ చేయలేదు. ఓన్లీ ఆమె టీవీ ఛానల్స్‌లో, న్యూస్ ఛానల్స్‌లో వచ్చి మాట్లాడడం తప్పితే కోర్టుకి వెళ్ళి ఆ ల్యాండ్ మాదే అని ప్రూవ్ చేసుకోలేకపోయింది. దాంతో కోర్టు దేవరాజ్ అనే వ్యక్తి ల్యాండ్ అంటూ కూడా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఆ ఆర్డర్స్ తీసుకొని వచ్చి ఒక ఇంటిమేషన్ ఇచ్చి ఆమెకి ఆ గోడనంతా కూల్చేయడం జరిగింది. ఈ ఇష్యూ ఇప్పుడు కర్ణాటకలో పెద్ద వైరల్‌గా మారింది. ఎందుకంటే పెద్ద స్టార్ హీరో అయిన యష్ మదర్ ఇంత చిల్లర పంచాయతీ ఎందుకు పెట్టుకునింది అనేది కూడా అర్థం కావడం లేదు. కోట్లకు పడగలెత్తిన యష్ కనీసం ఈమెకి కరెక్ట్‌గా బుద్ధి చెప్పాల్సిన అవసరం లేదంటూ కూడా అందరూ కూడా ఫైర్ అవుతున్నారు యష్ పైన. ఎందుకంటే యష్ వాళ్ళ మదర్ పైన వచ్చిన ఇటువంటి ఆరోపణలు ఇవి మొదటిసారి కాదు. వాళ్ళు మైసూర్‌లో ఉన్నప్పుడు ఇంకా యష్ అంత పెద్ద హీరో కాకుండా ముందు యష్ వాళ్ళ మదర్ ఒక చీటీ నడిపేవాళ్ళు. ఆ చీటీలో చాలామందికి మోసం చేసి బెంగుళూరుకి రావడం జరిగింది. చాలామంది అక్కడ నష్టపోవడం జరిగింది అంటూ కూడా ఆమె పైన చాలా వరకు అలిగేషన్స్ ఉన్నాయి. ఒక ఫ్రాడలెంట్ మెంటాలిటీ అంటూ కూడా ఆమె పైన చాలా అలిగేషన్స్ ఉన్నాయి. అంతేకాకుండా యష్ వాళ్ళ మదర్ కొత్తలవాడి అంటూ ఒక మూవీ తీసింది. కొత్తలవాడి అనే పేరుతో ఒక మూవీ తీసింది. ఆ మూవీలోని ఆర్టిస్టులు, హీరోలు, హీరోయిన్లు చాలామంది కూడా వాళ్ళకు రెమ్యునరేషన్ ఇవ్వలేదు యష్ వాళ్ళ మదర్ అంటూ కూడా ఆరోపణలు చేయడం జరిగింది. దానిపైన న్యూస్ ఛానల్లో ఆమెను ప్రశ్నించగా ఆమె ఎంత ధైర్యంగా మాటలు చెప్తా ఉందంటే, ఒక కొత్త ఆర్టిస్టులు వాళ్ళకి అవకాశం ఇచ్చిండేదే ఎక్కువ. నేను ఎందుకు వాళ్ళకు రెమ్యునరేషన్ అనే విధంగా కూడా ఆమె చాలా విచిత్రంగా మాట్లాడుతుంటుంది. చాలా లూజ్ టంగ్. మీరు కావాలంటే కన్నడలో యష్ వాళ్ళ మదర్ పుష్ప అని కొట్టండి. మీకు పూర్తిగా వీడియోస్ వస్తాయి. వెరీ లూజ్ టంగ్. యష్ ఎంతో కష్టపడి ఈ స్థానానికి వచ్చింటే ఆమె మాటల్లో కంట్రోల్ లేదు. ఏం మాట్లాడుతుందో తెలియదు. అంటే వాళ్ళు యాక్చువల్‌గా వచ్చినది వెరీ పూర్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి. యష్ వాళ్ళ ఫాదర్ ఒక బస్ కండక్టర్. యాక్చువల్లీ కర్ణాటక గవర్నమెంట్ యొక్క కేఎస్ఆర్టీసీ బస్ కండక్టర్, బస్ డ్రైవర్ అతను. సో, పెద్ద రిచ్ ఫ్యామిలీ ఏం కాదు. బట్ ఈమె మాట్లాడే మాటలు చూస్తే ఆమె పుట్టినప్పటి నుంచే కోట్లకు పడగలెత్తిందనే విధంగా మాట్లాడుతుంటుంది. యష్‌కు పేరు రాగానే దౌర్జన్యాలు, దోపిడీలు, వేరే వాళ్ళ ల్యాండ్‌లను కబ్జాలు చేసుకోవడం నిజంగా యష్‌కు ఒక నెగెటివ్‌గా మారుతా ఉంది. ఇంత నిస్సిగ్గుగా ఇప్పుడు కోర్ట్ ఆర్డర్ వచ్చినా కూడా అతను ఆ కంపౌండ్‌ని పడగొట్టినా కూడా ఈమె అక్కడికి వెళ్ళి మాట్లాడకపోగా న్యూస్ ఛానల్స్‌లో అతని పైన డిఫమేషన్ వేస్తాను, ఆ ల్యాండ్ మాదే అంటూ ఇంకా కూడా వాదిస్తూ ఉంది. సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా వేరే వాళ్ళ అమాయకుల ల్యాండ్స్‌ని కబ్జా చేసి అక్కడ కంపౌండ్ కట్టుకున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఎంత నిస్సిగ్గుగా వ్యవహరిస్తూ ఉంది యష్ వాళ్ళ మదర్. కొద్దిగా కూడా కామన్ సెన్స్ లేకుండా ఆమె మాట్లాడే మాటలు అవన్నీ కూడా ఒక ఫ్రాడలెంట్ మెంటాలిటీ ఉన్న వ్యక్తి ఎలా మాట్లాడతారో అలా ఉంటాయి. మీరు చూడండి. బట్ ఇవన్నీ కూడా నా అబ్జర్వేషన్స్ అంతే. అవి నిజాలు అయ్యుండొచ్చు, నిజాలు అవ్వకపోయిండొచ్చు. బట్ ఏదైతే ఈ కంపౌండ్ ఇష్యూ ఉందో అది మాత్రం కోర్టు ఆర్డర్స్ దేవరాజ్ అనే వ్యక్తి మళ్ళీ ఆ ల్యాండ్‌ను తన ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. అతను కూడా కోర్టు ఆర్డర్స్‌ని చూపించడం జరిగింది. ఆ ల్యాండ్ పైన తన హక్కును కూడా చూపించడం జరిగింది. వీళ్ళు కనీసం ఒక పేపర్‌ను కూడా సబ్మిట్ చేయలేకపోయారంట యష్ వాళ్ళ మదర్. ఎంత దౌర్భాగ్యం ఇది! ఇంత పెద్ద హీరో మదర్ అయ్యుండి ఇంత చిల్లర పనులు చేయడం నిజంగా యష్‌కు బ్యాడ్ నేమ్ అని నాకు అనిపిస్తుంది. సో, దీనిపైన మీరు కామెంట్ చేయండి. యష్ వాళ్ళ మదర్ చేసిండేది కరెక్టా తప్పా అనేది. ఎందుకంటే అంత పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా చేయకూడదని నా ఒపీనియన్.